పెద్దపల్లి జిల్లా రాఘవాపురం గ్రామంలోని ఎస్సీ వార్డులో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో ప్రతి ఒక్కరూ ముందు చూపుతో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, దానివల్ల ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడితే సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని, వారిని పట్టుకోవడం సులభమవుతుందని చెప్పారు. అలాగే బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. చెడు పోవాలని చెప్పి ఎవరు కూడా కాబట్టి ఎక్కడ మనం చెప్పాలా ఎక్కడ చెప్పద్దు అనేది మీరు కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు. స్కూల్ కూడా మంచిగా ఉందని రానప్పుడు హై స్కూల్లో కూడా టీచర్స్ కానీ వాళ్ళ ఎంతమంది మీకు అమౌంట్ వచ్చింది, మీరు విన్ అయ్యిండ్లు, ప్రైజ్ గెలుచుకున్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో మెసేజ్ రావడం కానీ ఫోన్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. స్పామ్ కాల్స్ అంటారు వాటిని. దానికి రెస్పాండ్ అయ్యి తెలిసి తెలియక ఆశపడి, మనిషి ఆశాజీవి కాబట్టి ఆశపడి డబ్బులు వస్తాయని, ఫ్రీగా వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, మీ డీటెయిల్స్ కానీ, నెంబర్స్ కానీ, ఓటీపీ కానీ చెప్పినట్లయితే మీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో కూడా మా పొజిషన్కి వచ్చేసారి ఇట్లా జరిగింది అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీకు అమౌంట్ వచ్చింది, మీరు విన్ అయ్యిండ్లు, ప్రైజ్ గెలుచుకున్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో మెసేజ్ రావడం కానీ ఫోన్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మంచి కూడా చూస్తారు తప్ప చెడు పోవాలని చెప్పి ఎవరు కూడా కాబట్టి